సర్వీస్ లో 2025 సంవత్సరాల పూర్వము చీకటిలో నడుస్తున్న జనులకు గొప్ప వెలుగును అనుగ్రహించినటువంటి దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవ మా జీవితాలను వెలుగుమయం చేశారు తండ్రి నీకు వందనాలు అని కృతజ్ఞత స్థితులు చెల్లించినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకునే సమయంలో వెలిగింపబడినటువంటి కొవ్వొత్తులను ఒకరి నుంచి ఒకరికి మా వెలుగును పంచుకుంటూ ఇదే రీతిగా నేను సమాజంలోనూ వెలుగును ఇతరులకు పంచేటువంటి సాధనంగా ఉండాలని ఒక తీర్మానంతో ప్రార్థనతో మనము ఈ క్యాండిల్ సర్వీస్ని జరిగించుకుందాం. ఇక్కడ మొదటిగా ఆటో దగ్గర ఒక క్యాండిల్ వెలిగింపబడుతుంది. అక్కడి నుంచి సంఘ పెద్దలు వారి యొక్క క్యాండిల్స్ వెలిగించుకుంటారు. అక్కడి నుంచి మిగిలినటువంటి సంఘం అంతా కూడా వారి క్యాండిల్స్ ని వెలిగించుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. అందరూ లేచి ఇవ్వబడదాం. సంఘ పెద్దలు దయచేసి ముందుకు రావాలని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ క్యాండిల్స్ ని వెలిగించిన పిదప కీర్తన పుస్తకంలో 128వ సంగీతము శుద్ధరాత్రి సదనంగా అనేటువంటి సంగీతాన్ని పాడుకుంటాం. గమనించండి, ఇక్కడ వెలిగింపబడినటువంటి క్యాండిల్ సంఘ పెద్దలు మొట్టమొదటిగా వెలిగించుకుంటారు. అక్కడి నుంచి మిగిలినటువంటి సంఘం అంతా కూడా ఆ వెలుగును ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాల్సిందిగా మనం దయచేసి గమనించండి. చిన్నపిల్లలు జాగ్రత్త. ఆ చిన్నపిల్లలు ఎవరి పేరెంట్స్ దగ్గర వారి బిడ్డలు ఉండడం క్షేమం గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నారు. చిన్నపిల్లలను పేరెంట్స్ తమ యొక్కని ఉంచుకోవలసిందిగా మనవి. ఇది వెలిగిస్తా ఉన్నాం. మనం చాలా క్లోజ్ గా ఉంటున్నాం. ఒకరికి ఒకరు జాగ్రత్త వహించవలసిందిగా మనకి. కీర్తన పుస్తకంలో 128వ సంగీతము శుద్ధరాత్రి సదనంగా అందరూ నిద్రపోవాలని సంగీతాన్ని పాడుకుందాం. అందరూ నిశ్శబ్దంగా వచ్చినటువంటి వారు కలిసి మీ కంఠాన్ని కలుపుతూ బిగ్గరగా ఏ రీతిగా అయితే మనం క్యారెట్స్ దేవుని నామాన్ని స్మరించాము అదే రీతిగా తిరిగి మనందరం కూడా దేవుని నామాన్ని స్మరించబద్దమై ఉన్నాము.
దేవుడు మన జీవితాలు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మరికొద్ది దినాల్లో 2025 సంవత్సరాన్ని మనం ముగించుకుని ఉన్నాం. దేవా, మరికొద్ది దినాల్లో మమ్మల్ని 2026 సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెడతా ఉన్నాం. నీకు వందనాలు తండ్రి. నీ యొక్క రాక అందరి జీవితాలను వెలిగించింది తండ్రి. మీరు మమ్మల్ని రక్షించారు. మీ యొక్క ఆ స్థితిని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఇచ్చుకోనకుండా మిమ్మల్ని మీరు వ్యక్తినిగా చేసుకున్నారు. నాకు కుమారత్వాన్ని అనుగ్రహించారు. నేను ఇప్పుడు దేవుని కుమారునిగా కుమార్తెగా పిలువబడుతున్నానంటే అలనాడు మీరు మా ఇంట్లో చూపించినటువంటి ప్రేమ నేటికి మా జీవితాల్లో మా హృదయాల్లో కొనసాగబడుతున్నటువంటి ప్రేమ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థన చేసుకున్నాను. తల్లి వచ్చి గంట పుసుకోరండి. ప్రార్థన దైవ దీవెనతో ఈ క్రిస్మస్ ఈవ్ ఆరాధన నుంచి అందరం సెలవు తీసుకున్నాం. సర్వశక్తి మీకు కృపా కనికరంలో కలిగిన మా గొప్ప దేవ మహోన్నత మీకు వందనాలు. ఈ క్రిస్మస్ ఈవ్ ఆరాధనలో మరి ఒకసారి మీ పాద సన్నిధిని సమీపించి మీ నామం పేరిట ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణని జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మానవాళి పట్ల మీద చూపించినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు రీతిగా చేసుకుని ఆ మహాసింహాసనాన్ని నిత్య మహిమను విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనకుండా మా మధ్యకు మీరు ఎదించినటువంటి మీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నా. మేమేమై ఉన్నామో అది కేవలము నీకు ఉచితమైన కృపే ఉన్నాము దేవా. మమ్మల్ని కాచాడు, కాపాడారు. మీ రక్షణ అనుగ్రహించి నిత్య సంతోషాన్ని నిరంతరం మేము అనుభవించడానికి మీరు కృపనిచ్చారు. మీకు వందనాలు. 2025లో మేము ఈ క్రిస్మస్ ఈవ్ని చూడగలిగామనంటే అది కేవలం నీకు ఇష్టమైన కృప మాత్రమే తండ్రి. మా బలము, మా యొక్క శక్తి, మాకున్నటువంటి వనరులు, మాకున్నటువంటి బలం కాదు అని తండ్రి. కేవలం నీ ఉచితమైన కృపే అని మీ యొక్క నామాన్ని మేము ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం. ఆనాడు దూతలు సర్వోన్నతమైన స్థలంలో దేవుడికే మహిమ అని బలిదానాలు చేశాయి. మా జీవితాలు, మా విశ్వాస ప్రయాణము, మా నడువడిక మీ నామ మహిమానందమై ఉండేలాగా మమ్మల్ని తండ్రి మీ సాధనాలు నిలబెట్టమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మేమందరము నీకు ఇష్టమైనటువంటి బిడ్డలవలే జీవిస్తూ మీరు అనుగ్రహించేటువంటి నిత్య సమాధానాన్ని మా హృదయాల్లో పొందుతున్నటువంటి భాగ్యాన్ని మనం పెట్టుకుంటూ ఉన్నాను. సెయింట్ పాల్స్ చర్చ్ ప్యారిష్ మీరు ఆశీర్వదిస్తున్నారు తండ్రి. ఆత్మీయంగా బలపరుస్తున్నారు దేవా. ఆత్మీయ మేలుల చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు తండ్రి. మీకు వందనాలు. ఈరోజు ఆరాధనలోకి తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీ చేతులుగా అప్పగిస్తా ఉన్నారు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. పరలోకపు వాక్యంలో మీ పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కొమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు. మీ పరలోకపు దీవెనల చేత బిడ్డలు మీరు తృప్తిపరచమని, దీవించమని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఈ క్రిస్మస్ ఈవ్ ఆరాధన ఘనంగా మీ నామ మహిమాన్ని జరిగించేందుకే నీకు వందనాలు. పాటలు పాడినటువంటి వారిని బట్టి నీకు వందనాలు. వాక్యం చదివినటువంటి వారిని బట్టి నీకు వందనాలు తండ్రి. చిన్నబడులు తండ్రి నృత్యముతో తండ్రి మీ యొక్క నామాన్ని స్తుతించారు. మీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఏ రీతిగా తండ్రి నరావతారిగా మా మధ్యకి మీరు వచ్చారు తండ్రి. నీ సేవకుని ద్వారా మనం బోధించారు. మీకు వందనాలు. ఎంతమంది వాక్యం పోకుండా మా హృదయాలను భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి మీరే సహాయం మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మరి ఒకసారి పేరు పేరు చూపని దీవించి ఆశీర్వదించండి. అర్పింపబడినటువంటి కానుకల నిమిత్తం నీకు వందనాలు. గుప్పులు నింపినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు నూతనంగా ఆశీర్వదించి తండ్రి మీ యొక్క దీవెనలు మెండుగా వారికి పొందరించి మెరుగుపడమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ రాత్రి కాల దీవెన చిత్రంలో నీటి పంపించండి. ఉదయాన్నే లేచి తండ్రి మీ యొక్క తండ్రి మొదటి ఆగమనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ మహా పండుగలో మేమందరం పాల్గొంటూ పొందారు తండ్రి. అందరూ సహవాసంగా కుటుంబాలతో కలిసి సమయానికి తండ్రి మీ యొక్క సాన్నిధ్యంలో మేమందరం కలుసుకొని మీ నామాన్ని మహిమపరిచేటువంటి భాగ్యాన్ని మరి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున
అతిథికి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముడి యొక్క నిత్య సహవాసము సన్నిధిన సదాకాలం మన సంఘమంతటికి తోడైనగాక. ఓ యేసు పాంపుగా నా ఆత్మ చేకొని, ఓ యేసు పాంపుగా నా ఆత్మ చేకొని, శ్రేయముగ భవనించు శ్రీకర వరసుధా, కొనియాడ ధరమే నిన్ను, కోమల హృదయ, కొనియాడ ధరమే నిన్ను. దయచేసి మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. లైట్స్ ఆన్